నేనేదో అంటాలేండి, అందుకని ఫోన్ చేయడం మానేస్తారా? అసలే ఆ రౌడీ కొంపకి పంపాం. ఒక్క పూట ఫోన్ రాకపోయినా ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుందండి. రాత్రి కూడా ఫోన్ చేయలేదు. ఎలా ఉందో ఏంటో, ఒక్కసారి ఫోన్ చేయండి. చేస్తాను. బండి ఆపండి. ఏంటి ఆపమని చెప్తున్నాను కదా. ఆపండి. దేనికి? ఆపండి, ఆపండి. కొట్టకుండా మాట్లాడలేవా? నేను టెన్షన్లో ఉంటే అంతే, కొట్టి మాట్లాడతా, తెలుసు కదా. ఇప్పుడు ఎందుకంత టెన్షన్? అయినా ఇప్పుడు ఎందుకు ఆపమన్నావు? స్పీడ్ బ్రేకర్ రాలేదు కదా. ఫోన్ వచ్చింది. హలో నాన్న. ఉండమ్మా, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది. స్పీకర్ ఆన్ చేస్తాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఇదిగో, రాత్రి నుంచి నువ్వు ఫోన్ చేయలేదని మీ అమ్మ తెగ కంగారు పడిపోతుంది. ఒకసారి మీ అమ్మతో మాట్లాడు. ఈశ్వరి, ఎలా ఉన్నావమ్మా? నీకక్కడ ఏ సమస్యలు లేవు కదా? అంతా బానే ఉంది కదా? బాగానే ఉందమ్మా, నువ్వేం కంగారు పడుకో. నీ కూతురు ఇక్కడ మహారాణి అనుకో. మహారాణి అంట, మహారాణి. మా ఆవిడకే తొక్కేం కాదు. ఇలా నార్మల్గా చూస్తున్నందుకే నెత్తినెక్కి కూర్చుంటుంది. ఇంకా మహారాణిలా చూస్తే మమ్మల్ని అందరినీ ముంచేదు. పొద్దున్నే ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా, కానీ కుదరలేదు. అనుకోకుండా అమ్మవారి గుడికి బయలుదేరాం. అవునా? అవును, ఇంట్లో అందరూ వెళ్తున్నారా? లేదు, నేను మీ అల్లుడు గారు బయలుదేరాం. ఇద్దరం కలిసి ముడుపు కట్టాలట. అమ్మాజీ అత్తయ్య పంపించారు. ఇదిగో, ఇద్దరం బండి మీద వెళ్తున్నాం. మీ ఇద్దరే వెళ్తున్నారా? జాగ్రత్తమ్మా. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా, లేకపోతే నాతో వెళ్తున్నందుకు కూతురికి జాగ్రత్తలు చెప్తున్నారా? మీ కుటుంబం మొత్తానికి నా మీద ఒకటే అభిప్రాయం ఉన్నట్టుంది. ఒక్కసారి ఆ ఫోను అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఫోన్ స్పీకర్లోనే ఉంది. ఇక్కడే ఉన్నారు, వింటున్నారు. మాట్లాడండి, మాట్లాడు. బాబు, బాగున్నారా? మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడతారా, లేకపోతే అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పమంటారా? హలో, వినిపిస్తుందా బాబు? వినిపిస్తుంది మావయ్య గారు, చెప్పండి. గుడికి వెళ్తున్నారట కదా, జాగ్రత్తగా వెళ్ళరండి బాబు. అక్కడ అమ్మవారు చాలా మహిమ గలది. ఇద్దరూ బాగుండాలని, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోండి. అలాగే మావయ్య గారు. సరే బాబు, ప్రయాణంలో ఉన్నారు కదా, బయలుదేరండి. అలాగే నాన్న, గుడికి చేరాక ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాం. ఏంటి ఫోర్స్ కొడుతున్నారు? మా అమ్మా నాన్నలతో ఒక్క మాట మాట్లాడడానికి ఏమైంది మీకు? మాట్లాడే కదా. ఏం మాట్లాడారు? ఓ ఆ అనే ముక్కలు తప్ప మీ ఫ్రెండులతో, ఇంట్లో వాళ్ళతో గంటల తరబడి మాట్లాడతారే. పెళ్ళం అమ్మా నాన్నల్ని పలకరించడానికి మాత్రం నోళ్లు రావు. ఎలాగూ పెళ్ళాల్ని బాగా చూసుకోవడం చేత కాదు. కనీసం 4 మాటలు మంచిగా మాట్లాడితే కూతురు అల్లుడు సంతోషంగా ఉన్నారని వాళ్ళైనా తృప్తి పడతారు కదా. మీకిష్టం ఉండదు. మీ మగాళ్ళంతా ఇంతే. ఇదిగో, నన్నేమన్నాను? మగాళ్ళందరినీ అంటే ఊరుకునేది లేదు. అలాగే, ఇలాంటివి చాలా చూసాం. ముందు బండి స్టార్ట్ చేయండి. అనవసరంగా కంగారు పడ్డావు. ఇద్దరు 100 కిలోమీటర్లు హాయిగా దేవుడి దర్శనానికి బండి మీద వెళ్తున్నారంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టే కదా. ఇంతకన్నా సంతోషకరమైన విషయం మనకింకేముంటుంది చెప్పు? ఇప్పుడు మీరు
జంటగా పోయి కట్టాల. కొత్త కోడలొచ్చినాక ఇది చెయ్యాల్సిన ఆచారం. అమ్మా నువ్వు ఎదుర్రా. అనసూయ, పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో ఉండకుండా. బయటికి వెళ్ళాను. ఇప్పుడేమైంది? అమ్మాజీ ఏం చేసిందో తెలుసా? కొడుకు కోడలిద్దరిని ముడుపులు కట్టడానికని చెప్పి నాగులాపురం సుంకలమ్మ గుడికి పంపింది. మంచిదే కదా, దానికెందుకు ఇంత కంగారు పడుతున్నావు? నాకు తెలిసి అమ్మాజీ ఈ మధ్యకాలంలో చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే ఇదొకటే. అయ్యో, మీరు పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. పెళ్ళైన తర్వాత ఇలా కోడలు ముడుపులు కట్టే ఆచారం మన ఇంట్లో ఉందా అసలు? లేని ఆచారం పేరుతో గుడికి పంపించింది అంటే నాకేదో భయంగా ఉందండి. సరే, ఆచారం లేదు, పంపించింది గుడికే కదా, దానికెందుకు భయపడ్డావు? భయం అంటారేంటండి? అబ్బాయిని ఏదైనా చేస్తే? కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో ఏదేదో ఊహించుకుంటున్నావు గాని నీకు వాడి మీద ఎంత ప్రేముందో అమ్మాజీకి కూడా వాడి మీద అంతే ప్రేముంది. నా ప్రేమతో అమ్మాజీ ప్రేమను పోలిస్తారేంటి? అది ప్రేమ కాదు, నాటకం. నాటకమే అనుకుందాం. ఒక మనిషి మీద ప్రేమున్నట్టు ఎవరైనా ఎందుకు నటిస్తారు? వాళ్లతో అవసరం ఉంటే కదా. అమ్మాజీకి కూడా శివతో అవసరం ఉంది. కాబట్టి లోకంలో ఎవరికైనా హాని తలపెడుతుందేమో కానీ శివకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాని తలపెట్టదు. కానీ ఏం లాభం లేకుండా అమ్మాజీ ఏ పని చెయ్యదు కదండి. వీళ్ళని ఎందుకు పంపించినట్టు? ఎందుకైనా కావచ్చు అనసూయ, కానీ మనమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమో, ఆ అమ్మవారే అమ్మాజీకి పోని వీళ్ళని అక్కడికి వచ్చేలా చేసుకుందేమో. అక్కడికి వెళ్ళొచ్చాక నీ కొడుకు మారిపోతాడేమో. ఏవైనా జరగచ్చు. ఎందుకు కంగారు పడ్డావు? ఎక్కువ ఆలోచించకుండా లోపలికి పద. దా. చూస్తావేంటి? దిగు, గుడొచ్చింది. బండి దిగగానే తెగ దండాలు పెట్టేస్తున్నావు. అంత గట్టిగా ఏం కోరుకుంటున్నావు ఏంటి? అవును, గట్టిగా కోరుకుంటున్నా. కొంతమంది పిచ్చి తగ్గించు దేవుడా అని కోరుకుంటున్నా. నోటి దురద. తమరి పొగరు కన్నా ఎక్కువ ఏం కాదులే. ఎక్కువ మాట్లాడదు. గుడని కూడా చూడను. ఆ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇదేమన్నా ఇల్లు అనుకున్నారా? మా అమ్ముంది, అమ్మాజీ ఉందని ఆవిడ సపోర్ట్ చూసి రెచ్చిపోవడానికి? ఇది గుడి. పూజారులు పెట్టి కొట్టిస్తాను. ఏమనుకున్నారు? అమ్మో, శివ అంటే మీరేనా బాబు? అవును. మీరు వస్తున్నారని అమ్మాజీ గారు చెప్పారు బాబు. కొత్తగా పెళ్ళయిందట కదా, ముడుపులు ఇవ్వడానికి వస్తున్నారని చెప్పారు. అవును పూజారి గారు, ముడుపులు ఎక్కడివ్వాలో చెప్తే తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంత తొందరపడితే ఎలా బాబు? ముడుపులు ఇచ్చాక పూజలు, అర్చనలు, హోమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అయ్యాక మీరే స్వయంగా నైవేద్యం చేసి దేవుడికి పెట్టి రాత్రికి ఇక్కడే నిద్ర చేసి వెళ్ళాలి. అప్పుడే ముడుపులు కట్టిన దానికి ఫలం. అలాగే పూజారి గారు, మీరు చెప్పినవన్నీ చేసే వెళ్తాం. సరే రండమ్మా. అవును, మీరిద్దరే వచ్చారు. మీతో పాటు ముత్తైదువు ఎవరూ రాలేదా?
లేదు పూజారి గారు, ముడుపులు కట్టాల్సింది మేమే కదా అని ఇద్దరమే వచ్చాం. అసలు ఇద్దరు రావడమే ఎక్కువ. ఒక్కడినే వద్దాం అనుకుంటే ఇదిగా మా అమ్మ తోడు పంపించింది. తప్పు బాబు. అలా ఒక్కరూ వచ్చి, అందులోనూ మగవారు ఒంటరిగా వచ్చి ముడుపులు కట్టకూడదు. అది కూడా ముత్తైదువ పక్కనే ఉండి అన్ని పూజలు కార్యక్రమాలు జరిపించి ఆవిడ చేతుల మీదుగా ముడుపులు అందుకుని సమర్పించాలి. ఆవిడే దగ్గరుండి మీతో నైవేద్యం చేయించి దేవుడికి పెట్టాలి. అమ్మాజీ గారికి ఈ విషయం తెలిసేమోనని నేను చెప్పలేదు. ఆవిడ నిజంగా ముడుపులు కట్టాలనే ఉద్దేశంతో పంపించుంటే అన్నీ ఆలోచించుండేది. ఏదో మమ్మల్ని బయటికి పంపించాలని పంపించింది కదా. మరిప్పుడు ఎలా పూజారి గారు? అదే తెలియట్లేదమ్మా. ముత్తైదు అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. పోనీ ఇక్కడ ఎవరైనా ఉంటే మీరే చూడండి, కావాలంటే డబ్బులు ఇచ్చేద్దాం. పూజలకి పేరంటాలకి డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టుకోకూడదు బాబు. మనస్ఫూర్తిగా మీతోనే ఉండి మిమ్మల్ని దీవించేవాళ్లు కావాలి. అంత కావలసిన వాళ్ళు మాకిక్కడ ఎవరు లేరు పూజారి గారు. అయితే ఇప్పుడు ముడుపులు కట్టడం కుదరదా? వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా? అవసరం లేదు ఈశ్వరి. నేనుండగా నీకు అవసరం లేదు ఈశ్వరి. అక్క, వాసు అక్క, ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. నీ పెళ్లికి పిలిచావు కానీ రాలేకపోయాను. అవును, పెళ్లిలో ఏదో జరిగిందని విన్నాను. అదంతా పెద్ద కథలే అక్క. మన రాత ఆ దేవుడు ఎలా రాస్తాడో మన చేతుల్లో లేదు. అవును, అస్సలు మన చేతిలో లేదు. ఈ పెళ్లి జరిగాకే ఆ విషయం నాకు తెలిసింది. ఏంటి మరిది గారు రుసరుసలాడుతున్నారు? ఆ మనిషి అంతేలే కాని నువ్వేంటక్క ఇక్కడ? నువ్వు కూడా ముడుపులు కట్టడానికి వచ్చావా? లేదు ఈశ్వరి, మాది ఈ పక్క ఊరే కదా. ప్రతి వారం గుడికి రావటం అలవాటు. ఈ వారం నువ్వు కలిసావు. అయితే ఆ దేవుడు మా కోసమే నిన్నిక్కడికి పంపించాడక్క. లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి తర్వాత ఎవరినో తీసుకురావాల్సి వచ్చేది. ఏం అవసరం లేదు. రోజంతా మీతోనే ఉండి మీతో ముడుపు కట్టించే వెళ్తాను. ఇంకేంటి, సమస్య పరిష్కారమైనట్టే కదా. పూజారి గారు తొందరగా కానివ్వండి. ఆ ఇక్కడ అస్సలు తొందర పడకూడదు మరిది గారు. అందులోనూ భార్యతో గుడికి వచ్చినప్పుడు అస్సలు తొందర పడకూడదు. తొందరపడి ఆయన ఎక్కడికి పోతారు లేక, మనం చేయాల్సింది మనం చేద్దాం. సరే, ఇప్పుడు ఆ ముడుపులు తీసుకుని ఇద్దరూ కలిసి ఒక్కటై ఏకమై పైకి తీసుకువెళ్ళాలి. ఆ మాత్రం మోసుకెళ్ళడానికి ఇద్దరం కలిసి పట్టుకోవడం ఎందుకు? నేనే తీసుకెళ్తా. ఒక్కటై తీసుకువెళ్ళడం అంటే కలిసి పట్టుకుని మోసుకెళ్ళడం కాదు మరిది గారు. ఒకరు ముడుపులు పట్టుకుంటే ఇంకొకరు వాళ్ళని మోసుకుని తీసుకువెళ్ళడం. ఈ మెట్లన్నీ ఆగకుండా ఎక్కగలదో లేదో తెలీదు. నన్ను మోసుకుని వెళ్తుందా? నీకు అలా అర్థమైందా బాబు? పర్వతం మీద పిట్ట వాలుతుంది గాని పిట్ట పర్వతాన్ని మోసుకెళ్ళడం సాధ్యమేనా? అంటే మా చెల్లి పిట్టలాంటిది మరిది గారు. ఈ బుజ్జి పిట్టని మీరు ఎత్తుకుని చకచకా మెట్లెక్కేయాలి. పిప్పళ్ళ బస్తాలా ఉంది. ఇది పెట్టేంటి? దీన్ని మోసుకెళ్ళడం నా వల్ల కాదు. ఏంటి మరిది గారు,
ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? అదే మా ఆయన అయితే నన్ను ఎత్తుకొని చకచకా మెట్లెక్కేసేవారు. అది మీ ఆయన సరదా. బాబు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తొందరగా మొదలెడితేనే మంచిది. అమ్మా, మీరా ముడుపులు తీసుకుని పదండి. ఏంటి రెడీ అయిపోతున్నావు? మామూలుగా నడిచి రమ్మంటే వస్తాను, మోసుకుని అయితే నా వల్ల కాదు. మీరు మేం చెప్తే వినర్లేండి, ఫోన్ వస్తేనే వింటారు. అవసరం లేదు, ముడుపులు తీసుకో. జాగ్రత్త మరిది గారు, అసలే మా చెల్లెలు చాలా సుకుమారం. ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఎక్కుకుంటూ తీసుకువెళ్ళండి. మనుషుల్ని చంపుకు తింటుంది, ఇది సుకుమారం ఏంటి? నా మొహం. ఆగు బాబు, అలా పరిగెడితే ఎలా? అమ్మా, నువ్వు ఒక్కో మెట్టు నీళ్లతో కడిగి పసుపు రాసి వెళ్తుంటే అబ్బాయి అమ్మాయిని మోసుకుంటూ వెనకాలే వచ్చేస్తాడు. అలాగే పంతులు గారు. తొందరగా కానివ్వండి, మొయ్యలేకపోతున్నాను. దేనికి ఇలా అయిపోతే ఎలా మరిది గారు? ఇంకా చాలా మెట్లున్నాయి. గుడికి వస్తే పుణ్యం వస్తుందంటారు. నాకు ఈ శిక్ష ఏంటో. ఎక్కడే తప్పు చేశారో ఎవరికి తెలుసు? అబ్బా, ఇన్ని మెట్లు ఎక్కేసరికి అసలే నడుం పట్టేసింది. ఉమ్, అబ్బా, మోసుకొచ్చింది నేనైతే నీకు నడుం పట్టేసిందా? చెప్పాను కదా మరిది గారు, నా చెల్లెలు చాలా సుకుమారి అని. అయినా ఎన్ని మెట్లు ఆపకుండా మోసుకొచ్చారు అంటే మా చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. రండి రండి. ప్రేమ పాడ. మెట్ల మీద మోసుకొచ్చే వ్రతం ఉన్నట్టు కిందకి తోసేసే వ్రతం ఏదైనా ఉంటే బాగుంటుంది. ఒక్క తోపుతో దరిద్రం వదిలిపోతుంది. మరిది గారు, అంత దూరంగా ఉంటే ఎలా? పక్క పక్కనే నడవాలిగా. రండి. వస్తున్నా. పద.
మరిది గారు అలా తీయకూడదు. ఎవరో విసిరిన దండ, అది ఇద్దరికి కలిసి పడింది. తీసేక ఇలాగే ఉంచుకోవాలా?